హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆర్ఆర్బి, గ్రూప్ డి మరియు ఎన్టీపీసీ జేఈ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి ముఖ్యమైన టాప్ 75 ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్ బిట్స్ని మనం ఈ క్లాస్లో చర్చించుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో ఇందులో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ, పాలిటీ, జనరల్ స్టడీస్ అన్ని క్వశ్చన్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. అట్ ద సేమ్ టైం కరెంట్ అఫైర్స్ పైన కూడా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్, అంటే మీకు ఐడియా ఉండడానికి ఏ విధంగా వస్తాయి అని. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఎవరు కూడా మిస్ చేయొద్దు, చివరి వరకు చూడండి. నా క్లాస్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్ www.shinindiaarktutorial.com మన వెబ్సైట్లో ఉంది ఫ్రెండ్స్, చూడండి. క్లాస్లోకి వెళ్దాం. ఫస్ట్ వన్, స్వచ్ఛమైన నీటితో పోలిస్తే ఉప్పు నీటిలో ఒక వస్తువు ఏమవుతుంది? మరింతగా మునుగుతుంది. ఒక వస్తువును ఉప్పు నీటిలో వేస్తే. నెక్స్ట్ వన్, దిగువ వాటిలో ఏది కాంజకాభ ద్రవణము? ఆన్సర్ ఆప్షన్ 2 పెయింట్. నెక్స్ట్ వన్, ఇసుక మరియు ఉప్పుల మిశ్రమాన్ని ఏ విధంగా వేరు చేయవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 4 ఉప్పుని నీటిలో కరిగించి మరియు ఆ తర్వాత స్వేదన క్రియ ద్వారా వేరు చేసే అవకాశము ఉంటుంది. నెక్స్ట్ వన్, ఒక ఘన పదార్థాన్ని నేరుగా వాయు రూపంలోకి మార్చడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 4 ఉత్పాదనము. నెక్స్ట్ వన్, సాధారణ పట్టిక. ఆన్సర్ పొటాషియం పట్టికను సాధారణ పట్టిక అంటారు. పట్టిక. ఓకే, ఈ పట్టికను ఏం చేస్తారంటే వాటర్ కొంచెం మురికిగా ఉన్నప్పుడు దాన్ని ఆ పట్టిక ముక్కని దాంట్లో వేయడం వల్ల నీరు కొంచెం తేటగా తయారవుతాయి. అట్ ద సేమ్ టైం షేవింగ్ చేసుకున్నప్పుడు కూడా పట్టికను ఇట్లా, అంటే బ్లడ్ ఏమి రాకుండా క్రిములు ఏమన్నా ఉంటే చనిపోవడానికి ఇట్లా దాంతో రుద్దుతారు ఫ్రెండ్స్. సో దాన్ని పట్టిక అంటాము. నెక్స్ట్ వన్, ఫిజిక్స్ పైన వచ్చినటువంటి ముఖ్యమైన క్వశ్చన్స్. దిగువ వాటిలో ఏది అయస్కాంతంచే ఆకర్షించబడుతుంది? ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, సూర్యుడు ఏ రకము నక్షత్రము? ఆన్సర్ ఆప్షన్ 3 డాల్ఫ్ అనేటువంటి ఒక నక్షత్రము. నెక్స్ట్ వన్, ఒక వస్తువు స్థిర బలమును ఉపయోగించున్నప్పుడు అది ఏకరీతి డాష్తో కదులుతుంది. ఆన్సర్ ఆప్షన్ 4 త్వరణంతో కదులుతుంది. నెక్స్ట్ వన్, ప్రేక్షకుల హాల్లో అంటే ఆడిటోరియంలో ఏ కారణంగా ధ్వని నిరంతరము ప్రతిధ్వనిస్తూ ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 1 ధ్వని యొక్క ఒక పరావర్తనము. ధ్వని అనేది ఒక పరావర్తనము. నెక్స్ట్ వన్, ట్రీటాన్ అనేది ఏ గ్రహం యొక్క అతిపెద్ద చందమామ లేదా ఉపగ్రహంగా మనము చెప్పుకుంటాము? ఆన్సర్ ఆప్షన్ 2 నెప్ట్యూన్. నెక్స్ట్ వన్, ఒక ఘన పదార్థం యొక్క ద్రవ్యరాశి రెట్టింపు అయితే దాని సాంద్రత ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 1 2 రెట్లు అవుతుంది. నెక్స్ట్ వన్, బయాలజీ. ల్యూకోడెర్మా కారణంగా శరీరంలోని ఏ భాగము ప్రభావితమవుతుంది? ఆన్సర్ చర్మము. ల్యూకోడెర్మా కారణంగా మన శరీరంలో ఏ భాగం ఫ్రెండ్స్? చర్మం అనేది ప్రభావితమవుతుంది. నెక్స్ట్ వన్, ఏ చేప రెక్కలు వాజము నీటిలో సంతులనానికి చేపకు సహాయపడవు? ఆన్సర్ ఆప్షన్ 2 శ్రోణి వాచము. నెక్స్ట్ వన్, దిగువ వాటిలో జంతు కణంలో ఉండనిది ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2 క్లోరోప్లాస్ట్లు. నెక్స్ట్ వన్, స్నాయుబంధమును అనుసంధానించేది ఏది? స్నాయుబంధమును ఏది అనుసంధానిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 1 ఎముకతో అనుసంధానము చేస్తుంది. నెక్స్ట్ వన్, మానవ శరీరంలో అతిపెద్ద కణము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3 నాడీ కణాలు. నెక్స్ట్ వన్, ఉమ్మడి జనక స్థానము కలిగి ఉండి ఒకే విధమైన విధులు నిర్వర్తించే కణాల సముదాయాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 కణజాలము అంటాము. నెక్స్ట్ వన్, ఆహారం యొక్క జీర్ణక్రియ దోహదం చేసే జీర్ణాశయంలో గల ఆమ్లము? ఆన్సర్ ఆప్షన్ 3 హైడ్రోజన్
క్లోరైడ్. నెక్స్ట్ వన్, దిగువ వాటిలో ఏది సరిగా జత కాలేదు? ఆన్సర్ ఆప్షన్ 2 సెరికల్చర్ అనేది వానపాముల అధ్యాయం అనేది సరికాదు. నెక్స్ట్ వన్, పిసికల్చర్ అంటే చేపలు, హరిత విప్లవం వ్యవసాయము, శ్వేత విప్లవం పాలు, మరి సెరికల్చర్ అంటే పట్టు. ఓకేనా. నెక్స్ట్ వన్, రక్తంలో నుంచి కార్బోసెల్స్ను తొలగించిన తర్వాత మిగిలిన ద్రవాన్ని ఏమంటాము? ఆన్సర్ ఆప్షన్ 4 ప్లాస్మా అనే పేరుతో మనం దాన్ని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, జాగ్రఫీ పైన వచ్చినటువంటి ముఖ్యమైన బిట్స్ చూద్దాం. ఏ నదిని దక్షిణ గంగా అని కూడా వ్యవహరిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 4 గోదావరి. నెక్స్ట్ వన్, బొర్రా గుహలు ఎక్కడ నెలకొని ఉన్నాయి? ఆన్సర్ 4 ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, 3 వైపులా బంగ్లాదేశ్ను సరిహద్దుగా కలిగిన రాష్ట్రం ఏది? ఆన్సర్ త్రిపుర. నెక్స్ట్ వన్, జైటింగా తెగవారు ఎక్కడ ఉంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 మేఘాలయలో ఉంటారు. నెక్స్ట్ వన్, ప్రపంచ పర్యాటక దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 సెప్టెంబర్ 27. నెక్స్ట్ వన్, జావా కాల్వ ఎక్కడ నెలకొని ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3 హిందూ మహాసముద్రంలో నెలకొని ఉంది. నెక్స్ట్ వన్, కరెన్ జాతి వర్గము ఏ దేశంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3 మయన్మార్లో ఉంది. నెక్స్ట్ వన్, హిమాలయ శ్రేణికి పొడిగింపు అయిన అరకాన్ యోమా ఏ దేశంలో నెలకొని ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2 మయన్మార్లో. సో ఫ్రెండ్స్, ఆర్ఆర్బీలో ముఖ్యంగా హిస్టరీ పైన వచ్చినటువంటి ముఖ్యమైన క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. సో దిగువ వాటిలో ఏది సరైన విధంగా జోడించబడింది? ఆన్సర్ ఆప్షన్ 4 రమేష్ చంద్ర దత్ ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా అనేది ఒక్కటి మాత్రమే సరైనవి, మిగతావన్నీ కూడా తప్పు. నెక్స్ట్ వన్, ఎవరి పాలనా కాలంలో మంత్రిమండలిని అష్టప్రధాన మండలిగా వ్యవహరించేవారు? ఆన్సర్ ఆప్షన్ 4 మరాఠాలు లేదా శివాజీ కాలంలో, ఛత్రపతి శివాజీ కాలంలో. నెక్స్ట్ వన్, సర్వోదయ ఉద్యమాన్ని ప్రారంభించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 జయప్రకాష్ నారాయణన్. నెక్స్ట్ వన్, 1853లో ఏ గవర్నర్ జనరల్ శాసన కాలంలో మొదటి రైల్వే సేవ ప్రారంభించబడింది? ఆన్సర్ ఆప్షన్ 4 లార్డ్ డల్హౌసీ కాలంలో, అంటే తను గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి కాలంలో. నెక్స్ట్ వన్, భారతదేశంలో తొలిసారిగా నాణాలను ప్రవేశపెట్టింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 మహమ్మద్ బిన్ తుగ్లక్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, దిగువ వాటిలో ఏది సరైనది కాదు? ఆన్సర్ ఆప్షన్ 1 జోధాభాయ్ శీలం అనేది సరైనది కాదు, మిగతావన్నీ కూడా కరెక్టే. మున్నాటి అంటే కుర్రం, జిజాబాయ్ శివాజీ, తారాబాయ్ సాహూజీ. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొదటి సాధారణ తపాలా కార్యాలయము ఎక్కడ నెలకొంది? ఆన్సర్ ఆప్షన్ 3 కలకత్తా. నెక్స్ట్ వన్, దిన్-ఇ ఇలాహి అని స్థాపించిన వారు? ఆప్షన్ 3 అక్బర్. నెక్స్ట్ వన్, భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు బ్రిటన్కు ప్రధానిగా ఎవరున్నారు? ఆన్సర్ ఆప్షన్ 1 క్లెమెంట్ అట్లీ. నెక్స్ట్ వన్, రక్త మాంసాలతో అలాంటి వ్యక్తి ఒకరు భూమి మీద నడిచారని రేపటి తరం వారు విశ్వసించడం కష్టం అని గాంధీజీ గురించి ఎవరు వ్యాఖ్యానించారు? ఆన్సర్ ఆప్షన్ 2 ఆల్బర్ట్ ఐన్స్టీన్. నెక్స్ట్ వన్, టారైన్ రెండో యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ ఎవరి చేతిలో పరాజితం పాలైనాడు? ఆన్సర్ ఆప్షన్ 3 మహమ్మద్ గోరీ. టరైన్ రెండో యుద్ధం కాదు, ఇది రెండవ తరైన్ యుద్ధము. ఓకే. నెక్స్ట్ వన్, బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామర్స్ కొరకు ఎన్నిక కాబడిన మొట్టమొదటి భారతీయుడు ఎవరు? ఆన్సర్ దాదాబాయి నౌరోజీ. భారతదేశ కురు వృద్ధుడు దాదాబాయి నౌరోజీ. నెక్స్ట్ వన్, సుల్తాన్ల కాలంలో ఉపయోగించిన ఫనాజిల్ అనే పదానికి అర్థం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1 ఉన్నత వ్యక్తులకు చేసే అదనపు చెల్లింపులు. నెక్స్ట్ వన్, భారతదేశంలో తొలి మహిళా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎవరు? డీజీపీ. ఆన్సర్ ఆప్షన్ 2 కాంచన్ చౌదరి భట్టాచార్య. నెక్స్ట్ వన్, వార్కరీలు ఏ దేవుణ్ణి ఆరాధిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2 విఠల్. నెక్స్ట్ వన్, భారతదేశంలోకి దండెత్తి వచ్చిన మొట్టమొదటి ముస్లిం రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 మహమ్మద్ గజ్నీ లేదా గజ్నీ మహమ్మద్. నెక్స్ట్ వన్, పులకేశి II ఏ నది ఒడ్డున హర్షుడిని ఓడించారు?
ఆన్సర్ ఆప్షన్ 4 నర్మదా నది ఒడ్డున. నెక్స్ట్ వన్, ఏ సందర్భంగా అక్బర్చే ఫతేపూర్ సిక్రీలో బులంద్ దర్వాజా నిర్మించబడింది? ఆన్సర్ ఆప్షన్ 4 గుజరాత్ను జయించినందుకు గాను. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో దండి యాత్రతో మొదలైన ఉద్యమము ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 నాగరిక విధేయత. సో ఈ దండి యాత్రతో ప్రారంభమైన ఉద్యమము ఏంటి ఫ్రెండ్స్? నాగరిక విధేయత. సో హోమ్ రూల్ ఉద్యమం అనేది కాదు, సహాయ నిరాకరణ ఉద్యమం అనేది కూడా కాదు. దీన్ని మనము నాగరిక అవిధేయత అంటే ఇది ఉప్పు సత్యాగ్రహానికి సంబంధించినటువంటిది ఫ్రెండ్స్. ఓకేనా, గుర్తుంచుకోవాలి ఉప్పు సత్యాగ్రహము. నెక్స్ట్ వన్, భారతదేశంలోని ఏ భాగము సుల్తాన్ జైన్ డల్ అభినందించే పాలించబడింది? ఆన్సర్ ఆప్షన్ 3 కాశ్మీర్. జహంగీర్ సమాధి డాష్లో నెలకొని ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2 లాహోర్. నెక్స్ట్ వన్, అష్టాధ్యాయ అని రచించిన వారు ఎవరు? అష్టాధ్యాయ అనేటువంటి గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 పాణిని. 1943లో ఆజాద్ హిందూ ఫౌజ్లో ఏ సంవత్సరంలో లేదా ఎక్కడ స్థాపించబడింది? సంవత్సరం వచ్చేసి 1943, ఎక్కడ? సింగపూర్లో స్థాపించబడింది. నెక్స్ట్ వన్, రాజా ఉడియార్ నెలకొల్పిన సామ్రాజ్యం పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 3 మైసూర్. నెక్స్ట్ వన్, చౌగాన్ ఆడుతూ మరణించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 కుతుబుద్దీన్ ఐబాక్. చౌగాన్ అంటే పోలో, గుర్రం పైన కట్టుతో ఆడేటువంటి ఒక గేమ్ ఇది. నెక్స్ట్ వన్, దిగువ వారిలో ఎవరు రాజు కాకముందు బానిస కాదు? ఆన్సర్ ఆప్షన్ 3 అలావుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ వన్, శివాజీ జన్మించినటువంటి ప్రదేశము ఎక్కడ? జన్మస్థానము ఏది? ఆన్సర్ శివ్నేరి అనేటువంటి ప్రాంతము. నెక్స్ట్ వన్, షేక్ నిజాముద్దీన్ ఔలియా ఎవరి శిష్యుడు? ఆన్సర్ ఆప్షన్ 3 బాబా ఫరీద్ యొక్క శిష్యుడు. నెక్స్ట్ వన్, పాలిటీ పైన వచ్చినటువంటి ముఖ్యమైన క్వశ్చన్ చూద్దాము. భారత రాజ్యాంగంలో రైట్ ఆఫ్ హెబియస్ కార్పస్ను జారీ చేసే అధికారం ఎవరికి ఉంది? ఆన్సర్ ఆప్షన్ 4 సుప్రీంకోర్టు మరియు హైకోర్టులకు ఉంది. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలోని ఏ భాగము అంతర్జాతీయ శాంతి మరియు భద్రతలకు సంబంధించి రాజ్యం బాధ్యతను ప్రస్తావిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2 ఆదేశ సూత్రాలు. నెక్స్ట్ వన్, ఒక బిల్లు ద్రవ్య బిల్లు అనే అంశాన్ని ఎవరు నిర్ణయిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2 ఒక బిల్లు ద్రవ్య బిల్లు అని ఎవరు నిర్ణయిస్తారు? ఇక్కడ క్వశ్చన్ సమాధానాలన్నీ కూడా కొంచెం తప్పుగా ఇచ్చారు ఫ్రెండ్స్. ఒక బిల్లు ద్రవ్య బిల్లా లేదా సాధారణ బిల్లా అని చేసేది స్పీకర్ ఫ్రెండ్స్. ఓకేనా, స్పీకర్ నిర్ణయిస్తాడు. నెక్స్ట్ వన్, భారతదేశంలో విద్య ఏ జాబితాలోకి చేర్చబడింది? ఆన్సర్ ఆప్షన్ 2 ఫ్రెండ్స్, ఇది ఉమ్మడి జాబితాలో ఉంటుంది విద్య అనేది. ఓకే, నెక్స్ట్ వన్, ఎకానమీ కమర్షియల్ పేపర్స్ను జారీ చేసేది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 ఒక కంపెనీకి బ్యాంకు కమర్షియల్ పేపర్స్ని జారీ చేస్తుంది. నెక్స్ట్ వన్, సైన్స్ అండ్ టెక్నాలజీ నాస్కామ్ విస్తరణ రూపము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2 నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్. నెక్స్ట్ వన్, ఏ రంగంలో విశిష్ట కృషికి గాను శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు ఇస్తారు? శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు ఏ రంగానికి చెందిన వారికి ఇస్తారు అంటే ఆప్షన్ 3 శాస్త్ర సాంకేతిక రంగానికి చెందిన వారికి. నెక్స్ట్ వన్, దిగువ వాటిలో ఏది సరిగా జతపరచబడింది? ఆన్సర్ ఆప్షన్ 3 నాగ్ అనేది ట్యాంక్, విధ్వంసక క్షిపణి అనేది కరెక్ట్ కాదు. మిగతావన్నీ కూడా సరైన సమాధానాలు. సో ఫ్రెండ్స్, కరెంట్ అఫైర్స్ కూడా ఏ విధంగా అడిగారో చూద్దాం ఫ్రెండ్స్. ప్రీవియస్ పేపర్లో దిగువ యుద్ధ విమానాల్లో ఏది ఫ్రాన్స్లో తయారైంది? ఆన్సర్ డసాల్ట్ రాఫెల్. నెక్స్ట్ వన్, భారతదేశ ప్రస్తుత జాతీయ మహిళా కమిషనర్ చైర్పర్సన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 మమతా శర్మ. సో 2014 అప్పుడు తను ఉండే ఫ్రెండ్స్, ఇప్పుడు చేంజ్ అయ్యారు. సో ఈ కరెంట్ అఫైర్స్ ఎందుకంటే ఇవి చాలా వరకు చేంజ్ అవుతాయి, బట్ మీ ఇన్ఫర్మేషన్ కోసము చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ వన్, నోట్ ప్రస్తుతం రేఖా శర్మ 2018 ఆగస్టు 7 నుంచి కొనసాగుతున్నారు. నెక్స్ట్ వన్, 2013 జనవరిలో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉమెన్స్ సింగిల్స్ ఛాంపియన్షిప్ను గెలుచుకున్నవారు ఎవరు? ఆన్సర్ విక్టోరియా
అజరెంకా. అంటే ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి, 2018లో 2018 లేదా 19లో జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్ విజేత ఎవరు, మెన్స్ విజేత ఎవరు, మెన్స్ విజేత ఎవరు, డబుల్స్ ఎవరు గెలుచుకున్నారు, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, మనము డైలీ కరెంట్ అఫైర్స్ కూడా చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, ప్రతిరోజు కూడా. సో వాటిని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ కరెంట్ అఫైర్స్ కోసము. సో అందులో ఏం చేస్తామంటే డైలీ కరెంట్ అఫైర్స్, అదేవిధంగా వీక్లీ కరెంట్ అఫైర్స్, మంత్లీ అండ్ 6 monthsకి ఒకసారి కూడా కరెంట్ అఫైర్స్ని అప్డేట్ చేయడము జరుగుతుంది. వాటిపైన వీక్లీ టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మేము అది వేరే ఛానల్లో చేస్తున్నాం ఫ్రెండ్స్, డైలీ సిఏ అండ్ జాబ్ అలర్ట్స్ ఆర్కే ట్యూటోరియల్ అనేటువంటి ఛానల్లో. అందులో జాబ్ అలర్ట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఆ ఛానల్కి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్. ఆస్కార్ గెలుపొందిన సినిమా లైఫ్ ఆఫ్ పై అనేది ఎవరి ఫ్యాంటసీ అడ్వెంచర్ ఊహాజనిత సాహస కృత్యము ఆధారంగా రూపొందుకుంది? ఆన్సర్ ఆప్షన్ 2 యాన్ మార్టెల్ ఆధారంగా ఇది రూపుదిద్దుకున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్. గ్రాండ్ స్లామ్ అనే పదము ఏ క్రీడతో ముడిపడి ఉంది? ఆన్సర్ ల్యాన్ టెన్నిస్. జనరల్ అవేర్నెస్ క్వశ్చన్ చూద్దాము. దిగువ వాటిలో ఏది సరైనది? ఆన్సర్ 2, 3, 4. తులసీదాస్ అవధి, అమితావ్ ఘోష్ ఇంగ్లీష్, అఖిలన్ తమిళ్. అంటే ఏ భాషకు చెందినవారు అని అర్థము. నెక్స్ట్ వన్. దిగువ వాటిలో ఏది డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో రాజధాని? ఆన్సర్ ఆప్షన్ 2 కిన్షాసా. భారతీయ ప్రస్తావన ఎన్నిసార్లు సవరించబడింది? ఆన్సర్ కేవలం ఒకసారి మాత్రమే. నెక్స్ట్ వన్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది విజువల్లీ హ్యాండిక్యాప్డ్ సంస్థ ఎక్కడ నెలకొని ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3 డెహ్రాడూన్. నెక్స్ట్ వన్. సాగర్ పూర్వి మరియు సాగర్ పశ్చిమ అనునవి ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1 తీర ప్రాంత పరిశోధన నౌకలు. నెక్స్ట్ వన్. ప్రఖ్యాత హార్న్బిల్ పండుగ ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2 నాగాల్యాండ్. సో ఫ్రెండ్స్, ఇంతటితో మనము ఆర్ఆర్బి, గ్రూప్ డి మరియు ఎన్టీపీసీ జేఈకి సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రీవియస్ ఎగ్జామ్ బిట్స్ని మీకోసం అందించడం జరిగింది ఫ్రెండ్స్. ఇదే విధంగా మనము ఎగ్జామ్ వరకు కూడా గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. వాటిని కూడా ఫాలో అవ్వండి. ప్రతిరోజు ఒక గ్రాండ్ టెస్ట్ని మీకోసం అప్లోడ్ చేయడము జరుగుతుంది. 100 మార్క్ టెస్ట్ అది. ఓకేనా? సో ఫ్రెండ్స్, నా క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఎవరైనా నా క్లాసెస్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరని కోరుతున్నాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యూర్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.